నా పేరు సత్విరీష. మీరు చూస్తున్నది దట్ ఈజ్ వల్లూరి యూట్యూబ్ ఛానల్. హెయిర్ ఫాల్తో విపరీతమైన హెయిర్ ఫాల్తో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. సేవ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉంటే షేర్ చేయండి. ఇది రెమెడీ వచ్చేసి నేను ఒక బౌల్ తీసుకుని దానిలో 1 స్పూన్ ఆఫ్ మెంతులు, 1 స్పూన్ ఆఫ్ కలోంజీ తీసుకున్నాను. ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ కరివేపాకు, కర్రీ లీవ్స్, ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ నీమ్ లీవ్స్, వేపాకు తీసుకున్నాను. అండ్ 2 స్టెమ్స్ ఆఫ్ అలోవెరా తీసుకున్నాను. అది ఎక్కడి వరకు అంటే నా ఎల్బో వరకు ఉన్నది. అలోవెరా కొంచెం ఎక్కువైనా నో ప్రాబ్లం అండి, వీ కెన్ యూజ్. దీనిలో 100 ml పారాచూట్ కోకోనట్ ఆయిల్స్ 3 యూజ్ చేసామన్నమాట. చేసి డబల్ బాయిలింగ్ మెథడ్ అయితే బెస్ట్. ఎందుకంటే ఆయిల్ కదా, ఊరికనే ఎవాపరేట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ నాకు డబల్ బాయిలింగ్ పాసిబుల్ అవ్వలేదు. మీకు కనుక పాసిబుల్ అయితే కొంచెం శాండ్ దొరికితే శాండ్ మీద పెట్టి ఈ బౌల్ డబల్ బాయిలింగ్ చేయండి. దట్ ఈస్ ద బెస్ట్ అనమాట. సో నేను నార్మల్గానే బాయిల్ చేశాను. ఫైనల్గా వచ్చిన ఆయిల్ని మీరు ఏం చేస్తారంటే, ఒక బౌల్లో ఆయిల్ తీసుకొని మీరు ఎప్పుడైతే హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అప్పుడు దాన్ని డబుల్ బాయిలింగ్ మెథడ్ చేయండి. లూక్ వామ్గా అయితే చాలు హెయిర్కి ఆయిల్ అలా అప్లై చేస్తే బాగా రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో మన ఆయిల్ అది స్కాల్ప్కి మాత్రం అప్లై చేయండి. మిగతా లెంత్ ఉంటుంది కదా, హెయిర్ లెంత్కి ఏం అప్లై చేస్తారంటే నార్మల్ మీరు డైలీ ఏదైతే ఆయిల్ యూస్ చేస్తారో అది అప్లై చేయటం బెస్ట్. ఎందుకంటే ఇది మనం బాయిల్ చేసేటప్పటికి హాఫ్ ఆయిల్ అవుతుంది కదా. ఇది మొత్తానికి హెయిర్ మొత్తానికి అప్లై చేయాలంటే ఎక్కువ రోజులు రాదు, కొంచెం ఎక్కువ జుట్టు ఉన్న వాళ్ళకైతే. నాదైతే కొంచెం ఉంటుంది. సో అందుకనే నేను డబల్ బాయిలింగ్ మెథడ్లో కొంచెం పక్కకు తీసుకొని అది స్కాల్ప్ వరకు అప్లై చేసుకుంటాను. సో నేను ఇలా బాయిల్ చేశాను. ఫైనల్గా రిజల్ట్ ఒక డార్క్ గ్రీన్గా వస్తుందన్నమాట ఈ లీవ్స్ అన్నీ బాయిల్ అయిపోయినాక. మీకు అంత ఎక్కువ బాయిల్ చేయటం ఇష్టం లేకపోతే కొంచెం తక్కువ కన్నా చేసుకోవచ్చు. ఇంకొక రెమెడీ కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ మిక్స్ చేసేసి మిక్సీలో పల్ప్ని కూడా యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవచ్చు. అది కూడా ఇంకొకటి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతే.